ఈరోజు ఈ వీడియోలో నేను వాటర్ కలర్స్ చూపిస్తున్నాను. వాటర్ కలర్స్ డార్క్ నుంచి లైట్‌గా ఎలా తీసుకురావాలి, 2 కలర్స్‌ని ఒకేసారి ఎలా మెర్జ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇది ఎక్కువ వాటర్‌తో యూజ్ చేస్తాను. అలానే వాటర్ పెట్టిన తర్వాత బ్రష్‌ని బాగా అదిం పెట్టి వర్క్ చేస్తే కనుక పేపర్ అనేది లేసొచ్చేస్తుంది మనకు పైకి. చూడండి, ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసుకున్నాను. దాంట్లో ముందు ఫ్రెష్‌గా ఉన్న వాటర్‌ని నేను అప్లై చేస్తున్నాను. ఆ బాక్స్ మొత్తం కూడా ఫిల్ చేస్తున్నాను వాటర్ తోటి. అది అయిపోయిన తర్వాత ఏదైనా ఒక కలర్ తీసుకుంటున్నాను. కలర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పైన నేను ఆ కలర్‌ని అప్లై చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో. బ్రష్ మూవ్‌మెంట్ ఎలా తీసుకుంటున్నానో చూస్తే మీకు వేయటానికి అర్థమవుతుంది. తర్వాత నేను వాటర్‌లో క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి చేస్తున్నాననేది అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడైతే కలర్ వేసానో అక్కడే నేను మళ్ళీ ఈ వాటర్ తీసుకున్న బ్రష్‌ని పెట్టి ఆ కలర్ లైట్ చేసి కిందకి తీస్తున్నాను. అది గమనించుకోవాలి. మళ్ళీ క్లీన్ చేసేసి చూడండి, వాటర్ నా దగ్గర ఉన్నాయి. బానే ఉన్నాయి. అవి మడ్డిగా ఉన్నాయి అని అనుకోద్దు. గ్లాస్‌ని బట్టి అది అలా ఉన్నాయన్నమాట. ఎక్కువ మేము యాక్రిలిక్ కలర్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అది అలా ఉంది. వాటర్ మాత్రం నాకు ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ తీసుకుంటేనే వాటర్ కలర్స్‌లో ఉన్న కలర్ గ్లో అనేది మనకి బయటకి కనిపిస్తుంది. లేపోతే కనిపించదు మనకి. అది. తర్వాత మళ్ళీ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను డబుల్ కలర్స్ చూపిస్తున్నాను ఈ బాక్స్‌లో. తర్వాత ఏదైనా ఒక కలర్ తీసుకొని పైన ఇందాక కలర్ ఎలా అయితే అప్లై చేసామో ఇప్పుడు కూడా అక్కడ అలానే అప్లై చేయాలి. కొంచెం వాటర్ ఎక్కువ పెడతాం కాబట్టి గబుక్కున అదే పీల్ చేసుకుంటదనమాట. కిందకి స్ప్రెడ్ అవ్వడం కానీ అలా ఉంటుంది. తర్వాత రెండో కలర్ ఏదైనా ఇంకో కలర్ తీసుకొని బ్రష్ మూవ్‌మెంట్ అనేది నార్మల్‌గా ఇప్పుడు పట్టుకున్నట్టు కాకుండా కొంచెం చేతిని వెనక్కి ఇలా తిప్పుకొని ఆ బ్రష్ మూవ్‌మెంట్ అనేది కింద నుంచి వేసేలాగా వేయాలి. ఇదొక టెక్నిక్ అనమాట. చూడండి, వాటర్ ఎక్కువున్నాయి కదా! నేను మాత్రం బ్రష్‌ని పైపైన మాత్రమే వేస్తున్నా. ప్రెషర్ పెట్టట్లా. కాబట్టి నేను ఎంత వాటర్ పెట్టినా కానీ ఆ పేపర్ అనేది మనకి చూడండి ఎంత స్మూత్‌గానే కనిపిస్తుంది, పైకి రాకుండా. అలా చేయాలి ప్రాక్టీస్ అనేది. వీడియో కోసం మాత్రమే నేను పెద్ద బ్రష్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. తర్వాత నేను మీకు ఇవాళ క్లాస్‌లో చూపించిన వీడియో కంటిన్యూషన్ ఉంది. అందులో బ్రష్ చిన్నదుంటుంది. అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఆరెంజ్ ఇంకా నేను లెమన్ యెల్లో తీసుకుంటున్నాను. బ్రష్ మూవ్‌మెంట్, హ్యాండ్ మూవ్‌మెంట్ చూడండి ఎలా ఉందో. రివర్స్‌లో తీసుకోవాలి మనము. ఇలాంటి సందర్భాల్లోనే మనకి ఫింగర్ సపోర్ట్ బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత బ్రష్ క్లీన్ చేసుకొని మధ్యలోకి ఆ వాటర్‌ని లైట్‌గా మూవ్ చేస్తే చాలు బ్రష్‌ని. అంతే, 2 ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతాయి. తర్వాత కంటిన్యూషన్ వీడియో ఉంది. అది బ్రష్ సైజ్ చిన్నగా ఉండుంటుంది చూడండి.